హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ మసాలా రైస్. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఈ మసాలా రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా కర్రీస్ తినమంటే మారం చేస్తూ ఉంటారు కదా, నేను ఈ కర్రీ తినను ఆ కర్రీ తినని, ఇలా మంచి టేస్టీగా మసాలా రైస్ని ప్రిపేర్ చేసేయండి. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు బాస్మతి రైస్ తోటి చూపిస్తున్నాను, కాకపోతే మీరు నార్మల్ రైస్ తోటి చేసుకోండి. ముందుగానే రైస్ని ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగి రైస్ని మంచి చక్కగా వండిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 ఇలాయచీ, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని ఇప్పుడు ఇలా సన్నగా పొడుగా చాప్ చేసిన ఒక పెద్ద ఆనియన్ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆనియన్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం స్మెల్ మొత్తం పోయేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఆనియన్ మంచిగా కలర్ మారేంత వరకు దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఈ టమాటా ముక్కలు కూడా పూర్తిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు అయితే మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా, చూడండి మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక ఆలు అండ్ సన్నగా కట్ చేసిన ఒక క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు అలాగే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆలు అండ్ క్యారెట్ మంచి మెత్తగా అయిపోతాయి. చూడండి, 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలా అంతా ఆ గ్రేవీకి పట్టే విధంగా, ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ మసాలా అంతా చక్కగా ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకా మీకు ఏమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ వేసేసుకొని జస్ట్ కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకోవడం వల్ల మసాలా అంతా ముక్కలకు పట్టి గ్రేవీగా అయితే కర్రీలాగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా పోసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇప్పుడు ఈ ముక్కల్ని మంచి చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం అన్నాన్ని పొడి పొడిగా చల్లార్చి పెట్టాం కదా, ఆ రైస్ని అయితే ఇందులో వేసేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. పైనుండి కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి పూర్తిగా. ఇలా పూర్తిగా రైస్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి మంటని ఐ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు రైస్ని వేడి చేసేస్తే ఎంతో టేస్టీగా మసాలా రైస్ రెడీ. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే హాఫ్ లెమన్ కూడా పిండుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీరు తప్పకుండా ట్రై చేసేయండి పిల్లల లంచ్ బాక్స్కి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.